సో హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. సో 40 రోజుల మా యొక్క మిరప పైరుని చూద్దాము ఎలా ఉంది, ముడతలు ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా, పురుగు అటాక్ ఏమైనా ఉందా అనేది తెలుసుకుందాము. ఒక్కొక్క చెట్టు ఎలా గన్పులుగా కింద నుంచి బ్రాంచెస్ రావడము ఎంత నీట్గా ఉందంటే మనం మిస్త్రీ చేసినట్టయితే రావడం జరిగిందనమాట. సో నేనేం స్ప్రే చేశాను, అలాగే ఇక కనిపిస్తుంది కదా గుట్ట, మా యొక్క గుట్ట అంటే మా యొక్క పొలంలోనే ఉండి నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తూ ఉన్నారు వడినెస్ అగ్రికల్చర్ ఛానల్. చూశారు కదా 40 రోజుల నా యొక్క మిరప పైరు ప్రజెంట్. సో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ప్రజెంట్ అయితే లేవు, కానీ చాలామంది రైతులు ఫోన్ చేసి ప్రశాంత్ అన్న ముడతలు పోవట్లేదు, మళ్ళీ వైరస్ అటాక్ లక్షణాలు కనిపిస్తూ ఉన్నవి, నల్లుల అటాక్ కనిపిస్తూ ఉన్నవి, మరి దానికి ఏం స్ప్రే చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒకటే, మనకు ముడత అనేది దోమ వల్ల వస్తుంది లేదా నల్లుల వల్ల వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని రోజులు ఒకసారి మందు స్ప్రే చేస్తున్నాము, అలాగే చేసేటువంటి మందులో ఏ కాంబినేషన్ కలిపి స్ప్రే చేస్తూ ఉన్నాము. నేను ఇప్పటిదాకా 2 కాంప్లెక్స్ ఎరువు కట్టలు మాత్రమే వేయడం జరిగింది. ఫస్ట్ 10-20 వేసాను, తర్వాత రీసెంట్గా 14-35 అండ్ ఈ తెగుండా అమృత అనేది టెల్లేజ్ ఆర్గానిక్ మిక్స్ చేసి వేయడం జరిగింది. చూపెట్టా కదా మీకు. సో వేయకముందు కూడా దీని అయితే చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి లీటరు. ఇది ఇప్పుడు వర్షాలు పడి మిరప తోటలు చనిపోతాయని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి సో వేరుకులుడు కాండకులుడు రాకుండా ఈ అమృత అనేది వేసుకోండి, ఒక ఏదైనా కాంప్లెక్స్ కట్టలు కలిపి. ఇప్పుడు ప్రజెంట్ మీ తోటలలో ముడత సమస్య ఉంది, తెల్లదోమ సమస్య ఉంది, ఎరుపు పండాకు సమస్య ఉంటే గనక మన సుమిటము వారి పైక్లోమ్, సో 500-600 రూపాయలలో వచ్చేస్తుంది పైక్లోమ్. పైరిప్రాక్సిన్ 10% ఉంటుంది, అలాగే బైఫెన్థ్రిన్ 10% ఉంటుంది పైక్లోమ్. సో నా దగ్గర ఆ పైక్లోమ్ ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి సో మీకైతే ఈ టెక్నికల్ని మెన్షన్ చేయడానికి నేను చూపెట్టాను. దీంతో మన మ్యాక్స్ ఏది అగ్రోమిని మ్యాక్స్ ఉంటుంది కదా, మ్యాక్స్ మైక్రోన్యూట్రియన్స్, ఇవి 2 కలిపి స్ప్రే చేసుకోండి. దోమ, ముడత, నల్లి, పురుగు ఇవైతే కంట్రోల్ అవుతుంది. సో ఇంకా నీట్గా రావాలి, ఇంకా బాగా రావాలి, అది వద్దనుకుంటే మనకు గరుడ వాళ్ళది జానీ, సో కనిపిస్తుంది కదా, పిప్రోనిల్ టెక్నికల్ లేకుండా స్ప్రే చేయొద్దు. ముడతలు వస్తున్నవి, దోమల అటాక్ బాగా వస్తున్నాయి కాబట్టి ఈ జానీలో 18.87 అనే పిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది. ఈ జానీలో మన సింజెంటా వాళ్ళది అక్టారా అంటే థైమిథాక్సమ్ ఉంటుంది. సో అది కూడా కలిపి స్ప్రే చేసుకోండి. ఇవి 2 జానీ అండ్ అక్టారా, ఇవి 2 స్ప్రే చేసుకోండి. గజ్జి ముడుతున్నా, అలాగే దోమ అటాక్ ఉన్నా, వైరస్ అటాక్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. సో అప్పటికే ఇవన్నీ స్ప్రే చేసాము, అయినా కంట్రోల్ కావట్లేదు. ఏదైనా టెక్నికల్ సో మీకు చూపెట్టడం కోసము ఇందులో కూడా పిప్రోనిల్ ఉంటుంది, ఆగాడిస్ అంటే అదామా వాళ్ళది ఆగాడిస్. ఇందులో పిప్రోనిల్ 5% ఉంటుంది కేవలం. ఇంకా నాకు నీట్గా రావాలి, ఎదుగుదల కావాలి, సింగిల్గా ఒకటి మనది ఉంది కదా, ఇక చెప్పా కదా మీకైతే. నేను దీన్ని 2 సార్లు అయితే స్ప్రే చేయడం జరిగింది, ఈ అకిరాన్ని, అగ్రిషైన్ వారి అకిరాన్. సో ఇది మీరు ఏదైనా కాంబినేషన్లో కలిపి కొట్టుకుంటారా లేదా సింగిల్గా అనేది కొట్టుకుంటారా, అది మీ ఇష్టం. సో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇంకేదైనా కలపాలనుకుంటే సింగిల్గా కొట్టుకోండి చాలు. లేదు నాకు కొంచెం ఇంకా నీట్గా రావాలి, ఇంకా బెటర్గా రావాలి అనుకుంటే ఈ సిపాయి పోలీస్ అనమాట, అదే అగ్రిషైన్ వాళ్ళది సిపాయి. ఇమ్డాక్లోపైడ్ 40% ఉంటుంది, అలాగే పిప్రోనిల్ 40% ఉంటుంది. ఇవి 2 కలిపి, సిపాయి అండ్ ఇవి 2 కలిపి స్ప్రే చేసుకోవడం వలన మీ మిరప పంటలో గజ్జి ముడత కానీ లేదా వైరస్ కానీ, రసం పీల్చే లద్దె పురుగు, సన్న పురుగు కానీ, తెల్లదోమ, పచ్చదోమ కానీ ఈ అకిరాన్తో కంట్రోల్ అయ్యి నీట్గా వస్తుంది అనమాట. సో ఇక నాకు దోమ సమస్య ఉంది, ముడత సమస్య ఉంది, పురుగు సమస్య ఉంది, కొంచెం నీట్గా బ్రాంచెస్ లెక్క రావాలి అంటే ఈ మన ప్లీజివా, సింజెంటా వాళ్ళది ప్లీజివా, ఇది 40 రోజుల తోటకి స్ప్రే చేసుకోండి. చిన్న మొక్కలకైతే అవసరం లేదు. దీంట్లో ఏదైనా అగ్రిప్రో కానీ లేదా మైక్రోన్యూట్రియన్స్ స్వర్ణపాలు కానీ ఇట్లాంటివి వేసుకొని ఈ ప్లీజివా సింగిల్గా చాలు. సో ఇదైనా వేసుకోవాలనుకుంటే మన అగ్రోమిని మ్యాక్స్ కానీ అగ్రిప్రో కానీ వేసుకోండి. తర్వాత ఇంకా నాకు బాగా గజ్జి ముడుతుంది, నల్లుల అటాక్ ఉన్నవి, ఎన్ని స్ప్రేలు చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న టయానికి సో నెక్సాన్ తెలుసు కదా,
అగ్రిషైన్ వారి నెక్సాన్, ఈ నెక్సాన్ తోటి సింగిల్గా స్ప్రే చేయండి. ఎలాంటి గజ్జి ముడుతున్నా పగలగొట్టుకొని ఇలా ఇస్త్రీ చేసినట్టయితే కంపల్సరీగా వస్తుంది. చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ దీన్ని వాడారు. సో దీని రిజల్ట్ ఏందో కూడా తెలుసు. మనకు ఎర్ర నల్లులు కానీ, పూతలు నల్లులు కానీ, అలాగే ఎలాంటి ముడుతున్నా కేవలం సింగిల్ నెక్సాన్ లేదా ఎరుపు సమస్య ఉంటే కనుక ఏదైనా అగ్రిప్రో లాంటిది కలిపి స్ప్రే చేసుకోండి. ఇప్పుడు వచ్చే సో మ్యాక్సిమం నేను చెప్పే ఈ 5 రకాల మందులతోటి మీ యొక్క మిరప తోటను పండియచ్చు. అదే అగ్రిషన్కి సంబంధించిన నెక్సాను, అకిరాను, సితారా, ట్రీ స్టారు, సో ఇవే రెండు సార్లు స్ప్రే చేసుకుంటే 10 సార్లు అవుతుంది. సో ఆ 10 సార్లకు మీ తోట అయితే ఇంకో 10 వేరేది ఏదైనా స్ప్రే చేసుకోండి. నేను ఎందుకు అగ్రిషైన్ గురించి చెప్తా ఉన్నానంటే అనుకోవచ్చు, సో అన్న మీరు ఏదైనా పెయిడ్ ప్రమోషన్ లాంటివి చేస్తూ ఉన్నారనుకొని అనుకోవచ్చు. రైతు కొట్టినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది, సాటిస్ఫైడ్ అవుతూ ఉన్నారు. సో దాని కొరకు మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఇవాళ నేను అకిరాన్ స్ప్రే చేశారు అన్న చాలా బాగుందంటే ఎంతమంది నన్ను తిరుగుతాము, ఎంతమంది దగ్గర వీడియోలు వెళ్ళి షూట్ చేస్తాము, టైం సరిపోవట్లేదు. కాబట్టి నేను నా పనులు చూసుకోవాలి. అలాగే క్రాప్కి వచ్చే స్టేజ్లో క్రాప్కి ఏం సంబంధించినవి కొట్టుకోవాలి. ఇలాంటి ఇంకా మనకు ఎరుపు సమస్య, న్యూట్రిన్స్ లోపం ఉంది అనుకుంటే కోరమండల్ వాళ్ళది F20 అంటే 20 రకాల పోషకాలు ఉంటవి. F20 వేసుకోండి మధ్యలో. సో నేను చెప్పిన ప్రాబ్లాలు వేరు ప్రాబ్లాలతో అన్నిటికీ, పురుగుకి, దోమకి, నల్లికి, ముడతకి, ఎరుపుకి, పండాకి అన్నిటికీ అయితే కలిపి లేదు ఇంకా అనుకుంటే ఇంకా మనకు ఫంగిసైడ్ అటాక్ అనేది ఈ కొమ్మకులుడు అక్కడక్కడ అవుతా ఉన్నదని చెప్పి అడుగుతూ ఉన్నారు. కొమ్మకులుడికి వచ్చేసరికి నాటివ్ కానీ, క్యాబ్రోటాప్ కానీ, లేదా మన కానీ ఇట్లాంటివి ఏ లోపం ఉందనేది తెలియదు. M45 కానీ, బావిస్టన్ కానీ ఈ ఫంగిసైడ్లు. సో సాఫ్ లాంటివి, జింకు లోపం ఉండొచ్చు, మెగ్నీషియం లోపం, అంతా ఏది అనేది కరెక్ట్గా మనం తెలుసుకోలేం. కాబట్టి ఈ తెగుళ్ళ మందుతో ఒక న్యూట్రిన్స్ కలిపి ఒకసారి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా, ఎరుపు ఉన్నా, పండాకు సమస్య ఉన్నా BASF వాళ్ళది మెటారామ్ కానీ, పాలిరామ్ కానీ ఇవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.